ఈ పేరు మీరు వినే ఉంటారు. తమిళ్‌లో కొత్తగా డిఫరెంట్ స్టైల్‌లో సినిమాలు తీసి మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్. ఇతను ఈసారి మన నేచురల్ స్టార్ 'నాని' గారి కోసం ఒక ఎక్సలెంట్ స్టోరీ రెడీ చేసి సినిమా తీయబోతున్నారట. 'నాని' చేసిన మూవీస్‌లో ది బెస్ట్ మూవీ 'జెర్సీ' అని చెప్పుకోవచ్చు. సినిమా స్టోరీ కొంచెం స్లోగా ఉన్నా కథాపరంగా అందరినీ అట్రాక్ట్ చేసి ఒక ఫీల్‌లోకి నెట్టేసింది 'జెర్సీ'. మరి ఈ సినిమాని నిర్మించింది ఎవరో కాదు, నాగవంశి గారు. అదేనండి, సితారా ఎంటర్టైన్మెంట్స్. 'జెర్సీ' మూవీ తర్వాత నానిగారు ఈ ప్రొడక్షన్లో మళ్ళీ సినిమాలు చేయలేదు. కానీ ఈసారి నానిగారితో సినిమా చేయటానికి రెడీ అవుతున్నారు సితారా ఎంటర్టైన్మెంట్స్ మూవీ టీం. ప్రస్తుతం 'గుంటూరు కారం' మూవీతో బిజీగా ఉన్నారు సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత నాని అండ్ త్రివిక్రమ్ కాంబోలో మూవీ ఉంటుందట. ఒకవేళ ఈ మూవీ సెట్ కాకపోయినా సేఫ్ సైడ్గా కార్తీక్ సుబ్బరాజ్తో ప్రాజెక్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నాని గారు డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో 'సరిపోదా శనివారం' మూవీ జరుగుతుంది. ఈ సినిమా తర్వాత నాని చిట్టూరి శ్రీనివాస్ గారికి ఒక సినిమా చేయాల్సి ఉందట. అంతేకాకుండా రీసెంట్గా ప్యాన్ ఇండియా హిట్ మూవీ ఇచ్చిన దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదలతో ఒక సినిమా చేయాల్సి ఉందట. ఇవన్నీ అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగితే నెక్స్ట్ నాని గారు కార్తీక్ సుబ్బరాజ్తో సినిమా చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయట. సో ఏది ఏమైనా ఇప్పటికే తమిళ్ డైరెక్టర్ సముద్రకని డైరెక్షన్లో 'జెండాపై కపిరాజు' చేసిన అనుభవం ఉంది. కాబట్టి కార్తీక్ సుబ్బరాజ్ గారితో మూవీ చేసి ఆడియన్స్ని ఎంతవరకు మెస్మరైజ్ చేస్తారో నాని గారు చూడాలి మరి.